సాధారణంగా కోడిగుడ్లు తెల్లగా ఉంటాయి. ముదురు గోధుమ వర్ణంలో ఉండే కొన్ని రకాల గుడ్లను కూడా మార్కెట్లో చూస్తుంటాం. కానీ కర్ణాటకలోని ఓ కోడి మాత్రం నీలం రంగు గుడ్డు పెట్టింది. దీంతో స్థానికంగా ఈ వార్త తెగ సెన్సేషన్ అయింది. ఇంతకీ ఏంటా కోడి? కథేంటో చూద్దాం. కర్ణాటకలోని దేవనగిరి జిల్లా నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ కోళ్లను పెంచుతారు. ఆయన వద్ద 10 నాటుకోళ్లున్నాయి. అందులో ఓ కోడి ఇటీవలి ఒకరోజు నీలం రంగులో గుడ్డు పెట్టింది. సాధారణ గుడ్డు కంటే భిన్నంగా ఉండటంతో సయ్యద్ దాన్ని చూసి తొలుత షాక్ అయ్యారు. ఆ తర్వాత దాన్ని భద్రంగా దాచిపెట్టారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు ఆ నీలం రంగు గుడ్డును చూసేందుకు సయ్యద్ ఇంటికి పోటెత్తుతున్నారు. కొన్నిసార్లు కోళ్లు లేత ఆకుపచ్చ రంగులో గుడ్లను పెడుతుంటాయని, అయితే ఇలా నీలం రంగులో ఉండటం మాత్రం చాలా అరుదని జంతు సంరక్షణ అధికారులు తెలిపారు. కోడి క్లోమంలో ఉండే బిలివర్డిన్ అనే వర్ణద్రవ్యం కారణంగా ఈ నీలం రంగు వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కోళ్లలో జన్యుపరమైన సమస్యల వల్ల కొన్నిసార్లు ఇలా వింత రంగుల్లో గుడ్లు పెడుతుంటాయని, అయితే నాణ్యత, పోషక విలువల్లో సాధారణ గుడ్లకు వీటికి ఏ తేడా ఉండదని జంతు సంరక్షణ అధికారులు వెల్లడించారు. రెట్రో వైరస్ వల్లే గుడ్లు నీలిరంగులోకి మారుతున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఒకే ఆర్ఎన్ఏ వైరస్లు. రెట్రో వైరస్లు కోళ్లలోకి ప్రవేశించి వాటి జన్యువు నిర్మాణాన్ని మారుస్తాయి. వీటిని EAVHP అంటారు. జన్యువుల నిర్మాణంలో మార్పు కారణంగా కోడిగుడ్ల రంగు మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ వైరస్ ఉన్నప్పటికీ ఈ రకం కోడిగుడ్లను తినటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎందుకంటే వైరస్లు గుడ్లు పెంకుపై మాత్రమే ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.